సమంత ఇటీవల వరుసగా వార్తల్లో నిలుస్తోంది. ఓవైపు డేటింగ్ రూమర్లతో, మరోవైపు తన సినిమాతో ఆమె సందడి చేస్తుంది. సమంత బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడమూరితో రిలేషన్లో ఉందని, వీరిద్దరూ మ్యారేజ్ చేసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తరచూ సమంత కూడా ఆయనతో క్లోజ్గా ఉన్న ఫోటోలను కూడా పంచుకుంటుంది. అయితే అందులో నిజం లేదని ఆమె మేనేజర్ స్పందించారు. ఇదిలా ఉంటే తన సినిమా శుభం విషయంలోనూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది సమంత. ఆమె నిర్మాతగా మారి శుభం అనే చిత్రాన్ని నిర్మించింది. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై సమంత ఈ మూవీని నిర్మించడం విశేషం. గత శుక్రవారం విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్తో రన్ అయింది. మంచి కలెక్షన్తో సక్సెస్ని సంపాదించింది. తక్కువ బడ్జెట్తో వచ్చి డీసెంట్ హిట్ని అందుకుంది. తాజాగా శుభం మూవీ సక్సెస్ మీట్లో సమంత పాల్గొన్నారు. తన తల్లిని తలుచుకొని ఆమె ఎమోషనల్ అయింది. ఇండస్ట్రీలో సినిమాల సక్సెస్ రేట్ కేవలం 10%. అయినా ఆ విషయం తెలిసినా తాను ఎలా నిర్మాతగా మారానో అర్థం కావడం లేదు. ఆ ధైర్యం ఏంటో తెలియడం లేదు. టీంలోని అందరి ఫేసుల్లో సంతోషం చూస్తే ఇప్పుడు అర్థమవుతుంది. నిర్మాతలు మళ్లీ సినిమాలు ఎందుకు నిర్మిస్తారో. ఈ ఫీలింగ్ చాలా గొప్పది. దీన్ని దేనితోనూ కొలవలేము. ఇది నిజమైన విషయం అని చెప్పింది సమంత. ఇక మాట్లాడుతూ, ఇది చూస్తుంటే చిన్నప్పుడు నా సమ్మర్ హాలిడేస్ గుర్తుకొచ్చాయి. ఇప్పుడు తెలుసుకుంటున్నాను మా అమ్మ ఎంత కష్టపడిందని. 3 పిల్లలు, వారి ఫ్రెండ్స్ని థియేటర్కి తీసుకెళ్లాలి, వారిని డిసప్పాయింట్ చేయకూడదని చాలా కష్టపడింది. ట్యూషన్లు చెప్పింది. ఆ చీకట్లో సినిమా చూస్తూ క్లాప్స్ కొడుతూ మూవీ అయిపోయాక ఆ సినిమా గురించి డిస్కస్ చేసుకుంటూ ఇంటికి వెళ్లడం, మా బ్రదర్స్తో పాప్కార్న్స్ కోసం గొడవ పడడం వంటివన్నీ గుర్తుకు వస్తున్నాయి. ఇవన్నీ నిన్నే జరిగినట్టు అనిపిస్తుంది. ట్రాలాలా బ్యానర్ ద్వారా చిన్నప్పటి మెమరీస్ని ఫ్యామిలీ కోసం రీక్రియేట్ చేయాలని, మంచి క్లీన్ ఎంటర్టైన్మెంట్ చేయాలని, ఇలాంటిది మా బ్యానర్ నుంచి ఆశించాలి. అదే మా లక్ష్యం. దానికోసం కష్టపడుతూనే ఉంటాం. మీ అందరికీ చిన్నప్పటి తీపి జ్ఞాపకాలను అందించడమే మా డ్రీమ్. ఈ విషయంలో తాను కష్టపడతానని మాటిస్తున్నాను అని పేర్కొంది సమంత. ఈ సందర్భంగా సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి ఆమె అభినందనలు తెలిపింది. ఇది 24 క్రాఫ్ట్స్ వల్లే సాధ్యమైందని తెలిపింది. ఇక శుభం సినిమాకి దక్కిన రివ్యూల గురించి చెబుతూ, మీడియా మిత్రులతో ఎంతో కాలంగా అనుబంధం ఉందని, తమ సినిమా పైన ప్రతి ఒక్కరూ పాజిటివ్గా స్పందించారు, పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు, పాజిటివ్ ట్వీట్లు వేశారని, ఒక్కరు కూడా ఇది బాగా లేదని కామెంట్ చేయలేదు. ఇలాంటి సపోర్ట్ మాకు కావాల్సిందే. ఇదే మాకు ఎంతో ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇస్తుందని, ఇంకా చేయాలని ప్రోత్సాహాన్ని ఇస్తుందని ఎమోషనల్గా రియాక్ట్ అయింది సమంత. చాలా మంది టెక్నీషియన్లు సినిమా కోసం నిద్ర లేకుండా పనిచేశారని, సినిమా సక్సెస్ క్రెడిట్ వారిదేనని చెప్పారు. యాక్టర్స్ లైఫ్ చాలా ఈజీ అని, లేట్గా సెట్కి వచ్చినా త్వరగా వెళ్లిపోతామని, అందులో తాను కూడా భాగమే అని, సెట్లో తన డైలాగ్స్ మాత్రమే చదువుకొని యాక్ట్ చేసి చెప్పేసి వెళ్లిపోతామని, ఇంకా ఏది పట్టించుకోము, చాలా సెల్ఫిష్గా ఉంటాము. కానీ ఈ మూవీ కోసం టీం పడ్డ కష్టం చూస్తుంటే నా నిర్ణయాన్ని మార్చుకున్నాను, చాలా రియలైజ్ అయ్యాను అని తెలిపింది సమంత. ఇక అభిమానుల వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని, వారు లేకపోతే తాను లేనని, తనకు సినిమాల లేక గ్యాప్ వచ్చినా వారి లవ్ చూస్తుంటే ఆ ఫీలింగ్ లేదు అని చెప్పింది సమంత.